హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి బుకింగ్స్ పైన కార్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 5 మే 2024 అండి. 5 జూన్ 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అనమాట. 2013 మోడలు, 13 మ్యానుఫ్యాక్చరింగ్, 13 రిజిస్ట్రేషను. వీడిఐ కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు అన్ని పార్ట్స్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. ఏ పార్ట్ అయితే పెయింట్ అయితే పడలేదు. వెనక 2 డోర్లు కూడా పెయింట్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రిమైనింగ్ పార్ట్స్ అన్ని ఒరిజినల్ పెయింట్తోనే ఉన్నాయి. ఇవి కూడా ఒరిజినల్ పెయింట్, బట్ ఫేడ్ అవుట్ అయితే అయినాయి అనమాట. సో ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్ అనమాట ఢిల్లీలో. సో 150,000 కిలోమీటర్లు అయితే తిరిగింది వెహికల్. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చిన్న ఇక్కడ ఒక క్రాక్ ఉంది. సో ఇదొకటి చేయించుకుంటే సరిపోద్దు, లేదా అలా ఉంచేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో ఫ్రంట్ బానెట్ చూసుకోండి. బానెట్ ఎటువంటి పెయింట్ అయితే జరగలేదు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ హెడ్ లైట్ అనమాట, లైట్గా ఫేడ్ అవుతుంది. రైట్ సైడ్ హెడ్ లైట్ ఫేడ్ అయిన దాన్ని కొంచెం ఇది చేయించారనమాట. సో లెఫ్ట్ సైడ్ మాత్రం మళ్ళీ ఫేడ్ అవుట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఫెండర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే షాకర్ చూసుకోవచ్చు. 4 షాకర్స్ కూడా రీసెంట్గానే చేంజ్ చేశారు. 150,000 తిరిగింది కాబట్టి షాకర్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. షోరూంలోనే షాకర్స్ చేంజ్ అయితే చేశారు. సర్వీస్కి వెళ్ళింది ఆల్రెడీ. లాస్ట్ సర్వీస్ 150,000కి ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత మేమే సర్వీస్ చేయించి షాకర్స్ అన్నీ చేంజ్ చేయించామన్నమాట. సో ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు మాకు షాకర్స్ బాగాలేదనిపించి కొత్త షాకర్స్ వేయించాము. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి. సో మీరు కంప్లీట్గా చూసుకోవచ్చు. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయండి. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోరు ఎట్లాంటి పెయింట్ కానీ టచ్అప్స్ కానీ పడలేదు ఇప్పటి వరకు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. డోర్ లైనింగ్ చూసుకోవచ్చు. అలాగే బాడీ లైనింగ్ కూడా ఎట్లాంటి పంచింగ్ డ్యామేజ్ కానీ ఎక్కడా కూడా లేదనమాట. చూడొచ్చు, పంచింగ్ ఒరిజినల్ పంచింగ్, కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ పంచింగ్ అలాగే ఉంది. ఎట్లాంటి డ్యామేజ్ అయితే లేవు. అలాగే సీట్ కవర్స్ కూడా 70% అయితే ఉన్నాయి సీట్ కవర్స్. అలాగే రేర్ రైట్ సైడ్ డోర్ అండి, లెఫ్ట్ సైడ్ డోరు, వెనక డోర్, లెఫ్ట్ సైడ్ డోరు కంప్లీట్గా ఒరిజినల్ కంపెనీ నుంచి వస్తున్న గ్లాసెస్తోనే ఉన్నాయి. అలాగే ఇవి ఫేడ్ అవుట్ అవుతాయని మీకు తెలుస్తుంది. ఇది రబ్బింగ్ పాలిష్ పెట్టిద్దామని చూసాము. రబ్బింగ్ పాలిష్లో కవర్ అవుతున్నాయి, బట్ యాక్యురేట్గా రావట్లేదు అని చెప్పేసి ఆపిచ్చేసాం. సో ఇద్దరు మీరు పెయింట్ అయినా చేయించుకోవాలి, లేదా రబ్బింగ్ పాలిష్ అయినా చేయించుకుంటే కవర్ అవుతాయి. సో ఇది వెహికల్ ఓవరాల్గా చూసుకోండి. పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అనమాట. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే 60% అయితే ఉంది. 5 టైర్లు కూడా 60% అయితే ఉన్నాయి. 4 షాకర్స్ రీసెంట్గానే సర్వీస్ సెంటర్లో చేంజ్ అయితే చేసాం. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ 150,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అనమాట. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. పెయింట్ అయితే పడలేదు. సో కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది అనమాట. వెహికల్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. అలాగే కంప్లీట్ వెహికల్ రేర్ వ్యూ అనమాట. వెనక డిక్కీ మొత్తం చూసుకోవచ్చు మీరు, కంప్లీట్ రేర్ వ్యూ. అలాగే బంపర్ ఒక్కటి మాత్రం టచ్అప్స్ అయితే జరిగినాయి. అలాగే డిక్కీ చూసుకున్నట్టయితే డిక్కీ ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎట్లాంటి డ్యామేజ్ కానీ పెయింట్స్ కానీ పడలేదు ఇప్పటి వరకు. అలాగే గ్లాస్ చూసుకున్నట్లయితే ఎటువంటి బ్రేక్ అయితే లేదు. 2013 గ్లాసే ఉంది, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసు. అలాగే డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు మీరు. డిక్కీ లోపల కూడా ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. డిక్కీలో కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. ఎంప్లాయీస్ యూజ్డ్ వెహికల్ అండి. డిక్కీలో ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు, ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదు. కంప్లీట్గా ఒరిజినల్ పెయింటింగ్తోనే ఉంది బండి అంతా కూడా. ఇంకా వెహికల్ కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ చూసుకోండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు ఎక్కడ కూడా. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే రైట్ సైడ్ వెనక టైర్ అండి కంప్లీట్గా 40 to 50% అయితే ఉంది. ఎటువంటి హార్డ్ అవ్వలేదు టైర్స్. సస్పెన్షన్ చూసుకోవచ్చు. వెనక సస్పెన్షన్ షాకర్ అనమాట. అది
సో కొత్తది వేయించాం మేమే షోరూంలో. సో షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవచ్చు మీరు. 1-4 సార్లు చెప్తున్నాను, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్. రన్నింగ్ బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ లేవు. అలాగే రైట్ సైడ్ వెనక డోరు ఇందాక చెప్పినట్టుగా డోర్లు 2 కూడా ఫేడ్ అవుట్ అవుతాయని రైట్ సైడ్ ఓన్లీ. సో ఇంటీరియర్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఆల్ పవర్ విండోస్ వర్కింగ్. ఒక పవర్ విండో ఏదో వర్క్ అవ్వట్లేదు, అది చేయించుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ డోరు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు, బాడీ లైనింగ్ కూడా చూసుకోండి. ఎట్లాంటి డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవు. పంచింగ్ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పంచింగ్ డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఫ్రంట్ రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది బండి మొత్తం. రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ అనమాట. సో ఇది కూడా 60-70% అయితే ఉంది టైరు. షోకర్ చూసుకోండి, కొత్త షోకర్ రీసెంట్గానే చేంజ్ చేయించాము. 4 షోకర్స్ కూడా చేంజ్ చేసాము. షోకర్ మొత్తం చేంజ్ చేయించాము సర్వీస్ సెంటర్లో పెట్టి. ఇంకా మీకు ఇంటీరియర్ చూపించి ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. మా సొంత వెహికల్ అండి ఇది. ఢిల్లీ నుంచి రీసెంట్గానే తీసుకొచ్చాం వెహికల్. సో 1,57,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 1,53,000కి లాస్ట్ 1,35,000కి లాస్ట్ సర్వీస్ జరిగింది ఢిల్లీలో 2023 జనవరి ఆ టైంలో. తర్వాత సర్వీస్ మేము చేయించాం అనమాట. 1,56,000కి మేము చేయించాము విజయవాడకి తీసుకొచ్చిన తర్వాత వెహికల్. సో డాష్ బోర్డ్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్. చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు వెహికల్ క్వాలిటీలో. అలాగే లెఫ్ట్ సైడ్ పవర్ విండో వర్కింగ్ అండి. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో వర్కింగ్ అనమాట. సెంట్రల్ లాకింగ్ కూడా వర్క్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. అలాగే రేర్ వెనక పవర్ విండో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వెనక పవర్ విండో కూడా వర్కింగ్ అనమాట. ఏసీ చాలా బాగా వస్తుంది, ఏసీ చూసుకోవచ్చు మీరు. ఏసీ వర్కింగ్ అనమాట. కంప్లీట్లీ ఏసీ వర్కింగ్ అనమాట, చూసుకోవచ్చు. అలాగే వీడిఐ వెహికల్ ఇది 2013. ప్రతి గేర్లో కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతుంది వెహికల్ వచ్చేసి. మీకు ఇక ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. అన్టచ్ ఇంజన్ అండి. టైమింగ్ చైన్ అయితే ఇప్పటివరకు చేంజ్ కాలేదు. సో 2 లక్షల వరకు టైమింగ్ చైన్ తిరుగుతుంది ఒక్కొక్కసారి. సో ఈ వెహికల్లో టైమింగ్ చైన్ అయితే చేంజ్ కాలేదు. వెహికల్ పైన ఇప్పటి వరకు స్పానర్ అనేది పడలేదన్నమాట. ఫ్రంట్ బానెట్ కూడా ఎటువంటి రిపేర్స్ అయితే జరగలేదన్నమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ తోటి అయితే 4,50,000 ఏపీ నెంబర్ వేసి మీకు అప్పచెప్తామండి. లేదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటానంటే కనుక 3,75,000 చెప్తున్నాం. స్లైట్లీ నెగోషియబుల్ అండి, భారీ మార్జిన్ అయితే ఉండదు. సో ఒక 5-10,000 ఏమన్నా డిస్కౌంట్ ప్రయత్నిస్తాము. సో ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.